ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి పోస్టర్ చూడగానే మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు, ఓజీ గురించి ఒక అప్డేట్ తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. మరి ఓజీ అప్డేట్ ఏంటంటే, సో ఓజీ రిలీజ్ కి ముందు ఎంతో మంది అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి చాలా మంది ఎదురు చూశారు. ప్రీ రిలీజ్ కి ఈవెంట్ కానీ, సినిమా కోసం కానీ, ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కడెక్కడి నుంచో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కోసం అయితే రావడం జరిగింది. సో ఆ తర్వాత సినిమా రిలీజ్ కోసం అయితే ఎన్నో సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేశారు. సో దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు అనేది అయితే అంటే నేను వెళ్ళి కనుక్కున్నప్పుడైతే 2 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము దేవుడు సినిమా కోసం అనే విధంగా అయితే చాలా మంది అయితే చాలా ఎక్సైట్మెంట్‌తో అయితే ఫీల్ అయ్యారు. సో ఆ సినిమా రానే వచ్చేసింది ఓజీ సినిమా. మరి ఓజీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం. మరి దాంతో పాటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలో గూడా తన ప్రతి ఒక్కటి అంటే తన ఎంతవరకు ఇయ్యగలుగుతారో, తన యాక్షన్ సన్నివేశం గానీ, ప్రతి ఒక్కటి యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కటి ఎలా అయితే అందులో 100% ఇస్తాడో, ఓజీలో గూడా 100% అయితే ఇవ్వడం జరిగింది. సో, అందుకోసం ఫ్యాన్స్ గూడా చాలా అంటే చాలా ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెంచుకున్నారు. అంటే ఓజీ 2 అంటే సీక్వెల్‌గా వస్తది అని గూడా చాలామందయితే ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెట్టుకున్నారు. మేబీ చెప్పలేం, మరి సుజీత్ గారు డైరెక్షన్‌లో అయితే రావడం జరిగింది. మరి నెక్స్ట్ ఓజీ 2 అంటే సీక్వెల్‌గా వస్తుందో లేదో అయితే మరి చాలామందయితే వెయిట్ చేస్తున్నారు. మరి అదైతే ఇంకా మనకు అప్డేట్ రాలేదు కాబట్టి, సో ఓజీ గురించి చాలామంది చూసుకుంటే మాత్రం 300 అంటే 300,00,00,000 అయితే దాటిపోయింది. వసూలైతే రాబట్టిందని చెప్పుకోవచ్చు. మరి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరం చూసినాము. మెయిన్‌గా ప్రతి ఒక్క అంటే ఆ సినిమాలో ఇంత గూడా బోర్ కొట్టకుండా ప్రతి ఒక్క సన్నివేశం గాని, ప్రతి ఒక్కటి కూడా ఎంతో హై లెవెల్‌లో గాని ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైటింగ్ సీన్స్ గాని, ప్రతి ఒక్కటి కూడా ఆహ్, యాక్షన్స్‌కి సంబంధించింది యాక్టింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చి పడేసిండ్రనే చెప్పుకోవచ్చు ఓజీ సినిమాలో. మరి ఓజీ మరి ఓటీటీకి చాలామంది ఏంటి అనంటే, ఓజీ ఓటీటీకి గూడా రావాలి అనే విధంగా గూడా చాలామంది అయితే ఎదురు చూసారు. మరి ఓజీ ఓటీటీకి రాబోతుందని అయితే మనకు అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ఓజీ మరి ఓటీటీకి ఎప్పుడొస్తుందా? మరి ఇంత కలెక్షన్స్ మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఓటీటీలో అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన అంటే అంటే ఒక అభిమాని అని చెప్పుకోవచ్చు. సుజిత్ అంటే ఒక అభిమాని అట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. సో, ఆ అభిమానంతోని ఈ యొక్క సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయితే తను ఎలా అయితే అనుకున్నాడో, తను ఎలా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూపిద్దాము అని అనుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా చూపిచ్చాడు. అంటే నార్మల్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం జరిగింది ఈవెంట్‌లో. సో, నేను రెడీ అవ్వడానికి ఇలా బ్లాక్ డ్రెస్‌లో రావడానికి కారణం సుజిత్ అనే చెప్పడం జరిగింది. సో, సుజిత్ వల్ల సాధ్యమైంది. ఇప్పటివరకు నేను ఎవరి మాట వినలేదు. సుజిత్ వల్లే ఇది అంతా జరిగిందని గూడా చాలా కాన్ఫిడెంట్‌గా అయితే రావడం జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి. అంటే సుజిత్ వల్ల ఏదైతే అనుకున్నాడో అది సాధ్యం అయితది అని ఫిక్స్ అయ్యాడు. సాధ్యం అయింది గూడా. సో, అది ఎంతో అభిమానాన్ని అయితే చాలామంది సుజిత్ పైన గూడా సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఓజీ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్‌కి గూడా చాలామంది అభిమానులైతే చాలా ఎక్కువైనరని చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ గూడా చాలామంది ఏంటి అనంటే, సో, వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో ఇంకేమేమి వస్తాయా అని అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ఓజీ సీక్వెల్ కోసం అయితే చాలామంది ఆడియన్స్ అంటే ఎవరైతే అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే సుజిత్ గారి అభిమానులు ఇద్దరైతే వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో రావాలని అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి. మరి ప్రస్తుతం అయితే ఓటీటీకి ఎళ్తుందని అయితే మనకు అప్డేట్ వచ్చింది. మరి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. నెక్స్ట్ మళ్ళా ఏమన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిఎల్ఎం మీడియా.